మీరు పాలు త్రాగవలసిన వారే. ఏమంటాడు చెప్పండి? మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు అంటాడు. ఎందుకట్లా? ఎందుకంటే మీరు ఇంకా శిశువులుగానే ఉన్నారు. మీరు ఇంకా ఎలా ఉన్నారు? మీరు ఇంకా శిశు దశలో నుండి ఎదగలేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ శిశువుగానే ఉన్నారు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ పాప అట్లనే ఉంటే సంతోషమా మీకు? జాన్సన్ ఇప్పుడు చిన్న బిడ్డ ఉంది కదా, అట్లనే ఉందనుకో. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయినా అట్లనే చిన్న బిడ్డ ఉందనుకో. చిన్న బిడ్డగా ఉండడం సంతోషమా, ఎదగడం సంతోషమా? తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? ఆ పాప ఉయ్యాల్లో ఉంటే కాదు, రేపు నడవాలి. నడిస్తే కాదు, పరిగెత్తాలి. పరిగెత్తడం కాదు, మాట్లాడాలి. వృత్తిగా మాట్లాడితే కాదు, పాటలు పాడాలి. అన్ని పనులు చేయాలి. ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి. తల్లిదండ్రుల యొక్క ఆశ, కోరిక ఏంటంటే బిడ్డలు ఏం చేయాలి? రోజు రోజుకి ఎదగాలని కోరుకుంటారు. అట్లనే ఉండాలని ఎవరు కోరుకోరు కదా. శిశువుగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు. పిల్లలు ఎదగాలని కదా, ఎంత ఎత్తు ఎదిగితే అంత సంతోషం తల్లిదండ్రులు కదా. నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ కూర్చున్న మీకు కూడా కొంతమందికి ఆశ్చర్యం ఉంటుంది. ఈ పిల్లగాడు ఇంతప్పుడు చూసినా నేను నన్ను చూసి అనుకుంటా. ఈ పిల్లగాడిని ఎప్పుడు చూసినా పాలు తాగేటప్పుడు చిన్న చిన్న బుడి నడతలు నడిచేటప్పుడు చూసినా, ఇవాళ చూడు మా ముందే నిలబడి ఏం చేస్తుండో, వాక్యం చెప్తుండో చూడు ఎంత ఎదిగిండో. సంతోషం అనిపిస్తుందా? అనిపిదా? అట్లనే ఉంటే చిన్నపిల్లల లెక్కనే ఉంటే, ఎదగకపోతే తల్లిదండ్రులకు ఎవరికి ఏముండదు? సంతోషం ఉండదు. నన్ను చూసే మీరు ఆనందపడుతున్నారంటే నా పిల్లల్ని చూస్తే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది అడిగినారు, ఏరయ్యా మీ పిల్లల్ని చూపియవా మాకు, తీసుకొస్తావేమో చూస్తారేమో అనుకున్నాం. నా అమ్మాయి పెద్ద అమ్మాయి నా అంత ఎత్తి ఎదిగింది. మేమిద్దరం నిలబెడితే ఒకటే హైట్ ఉంటాం. ఇప్పుడు అమ్మాయి ఇంక రేపు ఏంది చదువుతుంది అంటే వచ్చే సంవత్సరం నేను కాలేజ్ అని చెప్పాలి కదా. ఆమె కాలేజీకి పోతుంది, స్కూల్ వదిలేసి. పిల్లలు ఎదుగుతూ ఉంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎంత ఆనందం అనిపిస్తుంది కదా. లేదు, పిల్లలు శిశువులుగానే ఉంటే అది సంతోషం ఉండదు. ఈ అన్నప్రాసన కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, నా బిడ్డ ఉత్తి పాలు తాగుతూ శిశువు లెక్కనే ఉండకూడదు. ఏం చేయాలి? బలమైన ఆహారం తింటూ ఎదగాలి. ఇది ఈ యొక్క ఉద్దేశం. మరి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, మీరు వయస్సు రీతిగా ఎదుగుతున్నారు. తగ్గించు చాలా. మీరు వయస్సు రీతి ఎదుగుతున్నారు. ఇంకా కుయ్యి అంటే అటు తిప్పుకో. దాన్ని వయస్సు పెరుగుతోంది, ఆహారం అలవాట్లు మాత్రం మారట్లే. నేను చెప్పింది అర్థమైందా? వయస్సు పెరుగుతోంది, ఇంకా పాలే తాగుతున్నారు కానీ ఏం చేయట్లేదు, బలమైన ఆహారము తినట్లేదు. ఏంటి బలమైన ఆహారం? ఏంటి ఆహారం? ఇప్పుడు మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట చదివాం. ఆహారాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు 2 మాటలు చెప్తున్నారు. ఏంటి ఆ 2 మాటలు? క్షయమైన ఆహారము, అక్షయమైన ఆహారం. చెప్పండి, ఆహారం ఎన్ని రకాలు? క్షయమైన ఆహారం, అక్షయమైన ఆహారం. క్షయమైపోయే ఆహారం అంటే ఏంటో తెలుసా? క్షయమైపోయేదంటే పాడైపోయేది. క్షయమైపోయే ఆహారం అంటే నిత్యం ఉండేది కాదు. మనం ఇప్పుడు తీసుకునే ఆహారం, ఈ లోకంలో భుజించే ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారము క్షయమైపోయేదే. అది నిత్యం ఉండేది. ఏ రోజు తిన్నామో ఆ రోజే బలం. మహా అయితే తర్వాత రోజుకి బలం. మళ్ళా తర్వాత రోజుకి ఏం చేయాలి? ఆహారం తీసుకోవాల్సిందే. ప్రతిరోజు భోజనం చేయాల్సిందే. లేదు, నేను వారానికి ఒక్కసారే భోజనం చేస్తాననేవారు చేయొద్దండి. మీ అంత ధన్యులు ఎవరు? వారానికి ఒక్కసారే తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, 2 రోజులకు ఒక్కసారే తింటారనేవాళ్ళు, రోజుకు ఒక్కసారి తినేవాళ్ళు. రోజుకు 3 పూటలా తినాల్సిందే కదా, లేదంటే 2 పూటలా తినాల్సిందే. ప్రతిరోజు భోజనం చేయాల్సిందే. ఎందుకు? ఏ రోజు తీసుకునే ఆహారం ఆ రోజు మనకేం చేస్తోంది? బలాన్ని ఇస్తోంది. ఎక్కువ కాలం ఆ బలం ఉండదు, కొద్ది కాలమే ఆ శక్తి మనలో ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఆహారం తీసుకోవాల్సిందే. క్షయమైపోయే ఆహారం అంటే ప్రతిరోజు మనం తినే ఆహారం.
మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక ఆహారాన్ని గురించి చెప్తున్నాడు. ఆహారానికి ఏం పేరు చెప్పండి? అక్షయమైన ఆహారం. చెప్పాలి, ఏ ఆహారం? అక్షయమైనది అంటే ఎప్పటికీ పాడు కానిది, ఎప్పటికీ వేస్ట్ కానిది, వ్యర్థము కానిది. ఎవరిస్తారు దాన్ని? అక్కడే రాయబడింది. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. చెప్తారండి, ఎవరిస్తారు దాన్ని? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పాలి, మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారికే ఏమని పేరు? మనుష్య కుమారుడు అనే పేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తాడు ఆహారం. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే ఆహారము ఎప్పటికీ పాడు కాదు, వేస్ట్ కాదు, వ్యర్థమైపోదు. ఇప్పుడు మనం చదువుతున్న దేవుని వాక్యాలు ఉన్నాయి చూసారా, ఆ దేవుని వాక్యమే ఏంటి? ఆహారం. చెప్పండి, ఇదేంటి? ఆహారం. ఇదే జీవాహారం. దీనికి ఏమని పేరు? జీవాహారం, అక్షయమైన ఆహారం. ఈ ఆహారాన్ని భుజించాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఒకసారి సాతానుడు వచ్చి ఆకలితో ఉన్నప్పుడు ఏమన్నాడో తెలుసా? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని చేయగలడా లేడా? యేసుక్రీస్తు ప్రభువారు రాళ్లను ఎలా చేయగలడు? రొట్టెలుగా మార్చగలడు. ఆయనకు ఆ శక్తి సామర్థ్యం ఉంది. కానీ తన కడుపు నింపుకోవడానికి ఎప్పుడు అద్భుతాలు చేయలేడు. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారు చెప్తే చెప్పొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఎన్నో అద్భుతాలు చేశాడు. బైబిల్లో కొన్నే రాయబడ్డాయి. ఆయన చేసిన అద్భుతాల్లో ఏ ఒక్కటైనా తన కోసం చేసుకున్నది ఉంటే చెప్పండి. ఆయన అలసిపోయాడు, ఎప్పుడు ఏం చేయలేదు, అద్భుతం చేసుకోలేదు. ఆయనకు ఆకలైంది, ఎప్పుడు అద్భుతం చేసుకోలేదు. ఆయన ఆహారం దప్పికైంది, ఎప్పుడు అద్భుతం చేసుకోలేదు. ఆయన దప్పికొన్నాడు, ఆకలిగొన్నాడు, ఆయన అలసిపోయినాడు. కానీ ఏనాడు తన కొరకు ఆయన ఏం చేయలేదు, అద్భుతాలు చేసుకోలేదు. అందరి ఆకలి తీర్చాడు, అందరి దప్పిక తీర్చాడు, అందరికి విశ్రాంతి దయచేశాడు, అందరికి నివాసాలు సిద్ధపరుస్తున్నాడు. కానీ తనకేం లేదు, ఈ భూమి మీద నివాసములే లేవు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు తన కొరకు అంటూ ఏం చేయలేదు, అద్భుతాలు చేసుకోలేదు. అందరి కొరకు అద్భుతాలు చేశాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అనగానే బైబిల్లో ఉన్న ఒక మాటను యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేశాడు. ఏంటో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించును కదా. మనం ఎట్లా బ్రతుకుతామంటే చెప్పండి, రొట్టెతో కాదు, మనం ఈ లోకంలో తినే ఆహారం కాదు. ఏ మాట? దేవుని నోట నుండి వచ్చే మాట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రతిరోజు 3 పూటల భోజనం చేస్తున్నాం, మరి దేవుని నోట నుండి వచ్చే మాటను భుజిస్తున్నామా? ఆహారంగా తీసుకుంటున్నామా? అది అవసరం. లేదు అంటే మనం ఇంకా పాలు తాగుతున్నట్లుగా అర్థం. పాలు తాగడం అంటే ఏందో తెలుసా? సెల్ ఫోన్లో వచ్చే వాక్యం చదువుకోవడం. పాలు తాగడం అంటే ఏందో చెప్పనా? క్యాలెండర్లో ఉండే వాక్యం చదువుకోవడం. ఈ రోజుకి నేను వాక్యం చదువుకున్నా అంటే నువ్వు తీసుకున్న ఫుడ్ ఎంత అన్నట్టు? లిటిల్ ఫుడ్, చిన్న బిడ్డకు పెట్టే అంత పౌష్టికమైన ఆహారం తీసుకోలేదు అని అర్థం. ప్రతిరోజు అనుదినము మనం ఏం చేయాలి? బలమైన ఆహారమైన దేవుని వాక్యాన్ని భుజించాలి. చెప్పండి, ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని భుజించాలి. బైబిల్ని తిన్నవాళ్ళు బైబిల్లో కొంతమంది ఉన్నారు తెలుసా? దేవుని గ్రంథాన్ని భుజించిన వారు. చదవండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చదువుదాం. ఎజ్కేల్ గ్రంథము, బుక్ ఆఫ్ ఎజ్కేల్ 2వ అధ్యాయం. ఎజ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఎజ్కేల్ గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించుమని. బాబు, నేను చెప్పే మాట విను, నేను చెప్పే మాట విను, నేను ఇచ్చేదాన్ని తిను. ఏంటిది? ఆయన చెప్పే మాట వినడమే తిన్నట్లు అర్థం. నేను చెప్పింది అర్థమైందా? దేవుడు ఏ మాట అయితే చెప్తున్నాడో దాన్ని వింటున్నామంటే ఆహారాన్ని మనం ఏం చేస్తున్నాం? భుజిస్తున్నట్లు లెక్క. చదువుతారా తర్వాత 3వ అధ్యాయం 2వ వచనం.
తెరవగా నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి ఏం చేసినాడంట? తినిపించాడు. ఏం తినిపించాడు? గ్రంథాన్ని తినిపించాడు. గ్రంథాన్ని తినడం ఏంటి? గ్రంథాన్ని తినడం అంటే ఈ గ్రంథంలో ఉన్న మాటలను వినడం. ఇప్పుడే చదివాం కదా 8వ వచనంలో, నేను నీతో చెప్పు ప్రతి మాట విని, అంటే ఏంటో తెలుసా? నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించుము. అంటే దేవుడు చెప్పే ప్రతి మాట వింటున్నాము అంటే, దేవుడు చెప్పే ప్రతి మాట చదువుతున్నామంటే దాని అర్థం ఏంటి? గ్రంథాన్ని ఆయన ఇచ్చేదాన్ని మనం భుజిస్తున్నామని అర్థం. కనుక దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినాలి. అది ఆహారం లాంటిది. చెప్పండి, అది ఎలాంటిది? ఆహారం లాంటిది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, 3 పూటల దేవుని వాక్యం చదివే వాళ్ళు ఎవరున్నారు? 3 పూటల అన్నం తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 పూటల భోజనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 పూటల బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?